నల్గొండ జిల్లా దేవరకొండలో కొందరు ఆగంతకులు విధ్వంసానికి దిగారు. ఇంటి బయట ఉంచిన 20 కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామికిరణ్ను అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దుండగులు ఎవరన్న దానిపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరిపైన అనుమానాలున్నాయా? ఈ రోజు నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆగంతకులు దేవరకొండ పట్టణంలో విధ్వంసం సృష్టించడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకులు బైక్ మీద వచ్చి ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్నటువంటి అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు పట్టణ వ్యాప్తంగా చూస్తే 20 నుంచి 30 కార్ల వరకు కూడా ఆ కార్ల అద్దాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. వెనక ముందు ఏ అద్దాన్ని కూడా వదలకుండా పూర్తిగా ధ్వంసం చేసి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రమే సంఘటనలు జరిగినట్టుగా మనకు తొలుత సమాచారం అందిన. ఒక్కొక్కరుగా చూస్తే మొత్తం టోటల్ గా దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్కు చేసినటువంటి వాహనం కనిపించినా దానికి కార్లకు సంబంధించినటువంటి అద్దాలు గుర్తు తెలియని దుండగులు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అయితే పోలీసులు అంటే జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్స్ క్రమక్రమంగా ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే క్రమక్రమంగా పెరుగుతూ వచ్చేసరికి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఆగంతకులు ఎవరు అనే సమాచారాన్ని కనుక్కోవడానికి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజ్లలో కూడా ఆగంతకులు ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. బైక్ పైన వచ్చి అద్దాలు ధ్వంసం చేసినట్టుగా కొంత తెలుస్తోంది, కానీ పూర్తి స్థాయిలో ఆ ఆగంతకులు ఎవరు అనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే గత శనివారం అంటే నిన్న కాకుండా గత శనివారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ కారు అద్దాలు ధ్వంసం చేసినట్టుగా మనకు స్థానికుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. శనివారం జరిగిన ఘటన, ఆ తర్వాత నిన్న రాత్రి కూడా జరిగినటువంటి ఈ 2 ఘటనల నేపథ్యంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా 4 చక్రాల కార్లు ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళనకు, కారు ఇంటి ముందు పార్క్ చేయాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎందుకు ఇది చేస్తున్నారనే దాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే నిన్న రాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతం వరకు కూడా దీపావళి కావడంతో దాదాపు అందరూ మెలకువతోటే ఉన్నారు. కానీ ఇది అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఆ మేరకు దాదాపు అందరూ నిద్రపోయి ఉన్నారు. కొంతమంది మేల్కొని ఉన్న వాళ్ళు, ఆ సమయానికి ఇంటికి చేరుకున్న వాళ్ళు, కొంతమంది మాత్రం ఇది బైక్ల మీద వచ్చి ఈ పని చేశారని చెప్పేసి అక్కడ సూచనాప్రాయంగా మాత్రమే చెప్తున్నారు. అయితే కారు అద్దాలు ధ్వంసం చేసింది మాత్రం ఎక్కడ గమనించలేదు. కానీ ఆకతాయిల పనే ఇది అయి ఉంటుందని చెప్పేసి స్థానికులు అంచనా వేస్తున్నారు, అలాగే పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఖరీదైనటువంటి కార్ల అద్దాలు ధ్వంసం చేయడం అనేది ఆకతాయిల పని అని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. దీన్ని కొంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శనివారం కూడా ఇలాంటి తరహా ఘటనలనే దేవరకొండ పట్టణంలో కొన్ని కాలనీల్లో చోటు చేసుకున్నాయి. అదే ఘటనలు మరీ తిరిగి పునరావృతం కావడం కూడా కొంత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా మనం పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ని ఎక్కడెక్కడైతే సంఘటనలు జరిగాయో ఆ ప్రాంతానికి పంపించి స్థానికుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాత్రి ఎవరెవరు ఇక్కడ సంచరించడం జరిగింది, సంచరించిన వాళ్ళు దాంట్లో ఎవరైనా స్థానికులు ఉన్నారా, లేక గతంలో గొడవలు పడ్డటువంటి ఆకతాయిలు కానీ, లేకపోతే ఎవరి మీదనైనా ప్రతీకార చర్యగా ఇటువంటి ఏమైనా చేపట్టారా అనే కోణంలో కూడా స్థానికుల నుంచి పోలీసులు ప్రస్తుతం సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా కొంత దీన్ని తీసుకొని దాని ద్వారా ఆగంతకులు ఎవరు అనేది గుర్తు పట్టే ప్రయత్నం ప్రస్తుతానికైతే చేస్తున్నారు. అయితే స్థానికుల ఆందోళన మాత్రం ఇక పైన దేవరకొండలో మేము పార్క్ చేసే పరిస్థితి లేదు, ఇలాంటి సంఘటనలు పోలీసులు తీవ్రంగా తీసుకోకపోతే మేము భారీగా నష్టపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి చేరుకున్న వాళ్ళు, బంధువుల
ఇళ్లకు చేరుకున్న వాళ్ళ కార్లు కూడా ధ్వంసం కావడంతో ఒక్కొక్క కారుకు కొన్ని వేల రూపాయల నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు తగు చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్లస్ స్థానికులు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఆగంతకులు ఎవరు అనేది వీళ్ళంత త్వరగా గుర్తుపట్టి అవసరమైతే వీళ్ళ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికైతే దేవరకొండ పట్టణంలో ఈ కార్ల అద్దాల ధ్వంసం అనేది మాత్రం కొంత సంచలనం సృష్టించింది, కొంత ప్రజల్లో భయాందోళనలు కూడా రేకెత్తిస్తుంది. సుప్రియ, ధన్యవాదాలు స్వామి కిరణ్.